ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసేందుకు పోలీసులను వైసీపీ ప్రభుత్వం వాడుకుంటుందని ఎన్నికల కమిషన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఈసీకి వర్ల లేఖ రాశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన అధికార వైసీపీ చేతిలో పోలీస్ యంత్రాంగం పనిచేస్తుందన్నారు. ప్రత్యర్థులను వేధించడానికి పోలీసులను వైసీపీ అభ్యర్థులు అస్త్రంగా చేసుకున్నారని ఆరోపించారు. వైసీపీ అభ్యర్థితో కుమ్మకై టీడీపీ అభ్యర్థి బోండా ఉమాను అక్రమంగా అరెస్ట్ చేసేందుకు విజయవాడ పోలీస్ కమిషనర్ కుట్ర పన్నారని విమర్శించారు. అరెస్ట్ చేసిన వ్యక్తుల వద్ద నుంచి బలవంతంగా వాంగ్మూలం నమోదు చేసి బోండా అరెస్ట్ చేసే ప్రయత్నం జరుగుతుందని తెలిపారు. లేదు దండలో ఉన్న వెదురుబద్దన్నారు. ఏదేమైనా కావచ్చు. రాయి అయితే ఆ రాయిని నిన్న ప్రెస్ వాళ్ళకి ఎందుకు చూపించలేదు? అసలు డిడ్ యూ సీజ్ దట్ స్టోన్? ఈరోజు అక్కడ సిమెంట్ స్లాబ్ అని విన్నాను నేను. అది సీజ్ చేశారా? దీనంతటికి నేను ఇది ఒక కట్టు కథ మాత్రమే. ముఖ్యమంత్రి మీద హత్యాయత్నం అనేది గులకరాయితోటి, లేకపోతే నిన్న మీరు వ్రాసినట్లుగా ఆ సిమెంట్ స్లాబ్ తోటి హత్యాయత్నం చేయటం అనేది ఒక కట్టు కథ, కల్పిత కథ, ఏ స్టేజ్ మేనేజ్డ్ డ్రామా కాదని చెప్పే ధైర్యం ఉందా? ప్రెస్ని చెప్పగలరా? మీరు ప్రెస్ని ఫేస్ చేయగలరా? ఏదో రకంగా ముఖ్యమంత్రి గారికి సమాధానం చెప్పాలి. అయ్యా, మీ మీద రాయి వేసుకుని మేము పట్టుకున్నాం, ఒక అమాయకుడిని బలి చేశాం అని చెప్పాలి. అందులో భాగమే కదా ఇది. దానికి ఒక రాజకీయ రంగు పులిపారు. బోండా ఉమా బ్యాచ్ స్కెచ్ అట్ ఇది. నేను అడుగుతాను, ఏమండి రాణా గారు, గౌరవ కమిషనర్ గారు, ముఖ్యమంత్రి గారిని చంపటానికి బోండా గారి బ్యాచ్ చీకట్లో కరెంటు పొద్దని తెలుసా వాళ్ళకి? చీకట్లో ఎవడైనా రాయి తీసుకొని ముఖ్యమంత్రి గారిని కొడతాడా? అంత దూరం నుంచి, స్కూల్లో నుంచి కొట్టాడట. స్కూల్ చాలా దూరం ఉంది. స్కూల్లో నుంచి గురి చూసి కొట్టాలి దాన్ని. వాడు మరో ఏకలవ్యుడు అవ్వాలి, లేకపోతే కొట్టలేడు.